వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మరి నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో మరి మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఈరోజు మరి అసెంబ్లీలో ఏదైతే ఈ రాష్ట్రానికి మరి ప్రజా సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం చేసే పనుల మీద మరి రాష్ట్ర ప్రజలకి కావాల్సినటువంటి ఏమైతే ఎక్కడైతే పనులు కావాలో ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో ఎక్కడైతే మరి ప్రభుత్వం లోపాలు ఉన్నాయో ఎత్తి చూపించేది ఒక ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ. మన అసెంబ్లీ సాక్షిగా మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మరి స్పీకర్ గారు కూడా ఈరోజు పార్టీకి అతీతంగా ఉండాల్సినటువంటి సభాపతి గారు మరి నిన్న జరిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద మరి ఆయన కుటుంబ భాగస్వామ్యమనే భువనేశ్వరి గారి మీద అనుచిత వ్యాఖ్యలు, మరి అట్లాగే ఈరోజు రాజకీయాల్లో ఉన్నాం. మరి 1982 తెలుగుదేశం పార్టీ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయం కోసం అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారు. మరి స్థాపించిన దగ్గర 9 నెలలకి అధికారంలోకి వచ్చి 1983 నుంచి కూడా మరి 2019 ఎన్నికల వరకు కూడా మరి ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు, మరి చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే రాజశేఖర రెడ్డి గారు, మరి రోసీ గారు, మరి కిరణ్ కుమార్ గారు, ఇంతమంది ముఖ్యమంత్రులు ఈ ఆంధ్రప్రదేశ్లో మరి అసెంబ్లీలో మరి ప్రతిపక్ష నాయకులను ఏ విధంగా గౌరవించారు. కానీ మనందరం చూసాం ఆనాటి నుంచి ఈనాడు ఏం జరుగుతుందనే దాంట్లో కూడా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మీరు ఏదైతే శాసనం మీద ప్రమాణ స్వీకారం చేశారో, ఏదైతే రాజ్యాంగానికి లోబడి ప్రమాణం చేశారో, మీరు ఎటువంటి మరి ప్రతీకారాలకు కానీ రాగాల అతీతంగా కానీ ఏ ఒక్క వ్యక్తిని దూషించనని మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి శాసనసభ్యులు, ఒక మంత్రులు ఈరోజు ఏ విధంగా బరితెగించి మాట్లాడుతున్నారో మనందరికీ తెలిసిన విషయాలే. ఖండిస్తున్నాం. ఈ రాజే కాదు, మరి కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలే మాట్లాడారు ఒక వ్యక్తుల గురించి. ఎక్కడో రాజకీయాల్లోకి రాకుండా ఒక ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని, ఆడవాళ్ళని ఈరోజు ఈ సమాజంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు 50% మరి ఆడవాళ్ళకి అధికారాలు ఇస్తాం, పదవులు ఇస్తాం, ఆడవారికి అన్యాయం జరిగితే దిశ వ్యాఖ్య ద్వారా కూడా కేసులు పెడతామని చెప్పినటువంటి మీరు, మీ మంత్రులు మాట్లాడే మాటలు, మీ ఎమ్మెల్యేలు మాట్లాడే మాటల్ని మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు ఈరోజు మరి నిన్న తెలుగుదేశంలోంచి సైకిల్ సింబల్ మీద గెలిచినటువంటి వ్యక్తుల్ని మీ పార్టీలో చేర్చుకుని మీరు ఈరోజు మరి కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు కానివ్వండి, లేకపోతే మరి ఇంకా 3 ఎమ్మెల్యేలు మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. ఈరోజు మీరు మీ దగ్గర నిజాయితీ ఉంటే, నైతిక విలువలు ఉంటే మరి ఈ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా మరి గతంలో కూడా మరి పరిపాలన చేసినటువంటి వ్యక్తులు ఈరోజు మీ వైసీపీ టికెట్ మీద మీరు ఏ విధంగా ఇచ్చి మీరు ఎమ్మెల్యేలు చేశారనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మరి అంతేకాదు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పింది ఒకటే. ఆ రోజు ఎన్టీ రామారావు దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు కూడా మేము ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులను గౌరవించాం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గౌరవించాం, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మేము గౌరవించే తప్ప ఎక్కడ వ్యక్తిగతమైన దోషంలో మా నాయకుడు మాకు నేర్పలేదు. మరి అదే క్రమశిక్షణతో మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా
ఎక్కడ ఒక అధికారులు కానీ లేకపోతే ఒక ఇతర కార్యకర్తల మీద కానివ్వండి, ఒక ఇతర ఎమ్మెల్యేలు కూడా ఎవరైనా ఒక కొన్నెత్తి మాట్లాడితే మా నాయకుడు ఈ రోజు వరకు కూడా మరి వాళ్ళు క్షమాపణ చెప్పే వరకు కూడా మరి ఒప్పుకున్న పరిస్థితి లేదు. మనందరూ తెలుసు ఈరోజు ఏం మాట్లాడుతున్నారో. ఈరోజు భువనేశ్వర్ గారు ఎప్పుడు కూడా మరి రాజకీయాల్లోకి రాలేదు, ఓ జెండా పట్టు తిరగలేదు, ఓ సైకిల్ గుర్తు ఓటేమని అడగలేదు. ఆమె ఏదో వ్యాపారాలు చేసుకుంటూ మరి ఆమె ఈరోజు హెరిటేజ్ ఒక మరి సంస్థను తీసుకుని దాంట్లో పనిచేసుకుంటూ ఆమె కుటుంబ వ్యవహారాల ఆమె ఫ్యాక్టరీ అవ్వాలి చూసుకుంటుంటే మీరు ఈరోజు భువనేశ్వర్ గారు కానివ్వండి, ఇంకా ఇతర మాజీ మంత్రుల భార్యలను కానివ్వండి ఏ విధంగా కించపరిచి మాట్లాడుతున్నారు అనేది చాలా బాధాకరమైన విషయం. మరి వీటన్నింటిని కూడా మేము ఈ రోజున పూర్తిగా ఖండిస్తున్నాం. ఏదైతే మరి మా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ధైర్యంగా ఉండాలనేది కూడా మేమున్నాం. మీకు ఏం జరిగినా మా ప్రాణాలు అర్పించడానికి తెలుగుదేశం కార్యకర్తలుగా మేమున్నాం, తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేమున్నాం. మీరు ఎక్కడ ఆధారపడొద్దు. ఎలాంటి ఎక్లి చేష్టలు ఏదైతే వీళ్ళు ఈరోజు మాట్లాడే మాటలు ఈరోజు ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా కించపరిచి మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని ఈరోజు వైసీపీ ప్రభుత్వం వాళ్ళ ఎమ్మెల్యేల మంత్రులందరూ కూడా ప్రవర్తన చేస్తున్నారు. దానికి మీరు ఎక్కడ కూడా ఐదరు పడొద్దు అనేది కూడా మీరు ధైర్యంగా ఉండాలనేది కూడా మేము కోరుతున్నాం. మీరు ఎప్పుడైనా కానీ మీరు ఇన్ని రాజకీయ జీవితంలో 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కానీ ఆయన కళ్ళంపై నీళ్లు పెట్టడం మేము చూడలేదు. ఆయన ఎప్పుడు కూడా ఎన్నో ఆటుపోట్లు వచ్చినా కానీ ఈరోజు అధికారమే శాశ్వతం కాదు. 38 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉన్నాం, ఎన్నోసార్లు అధికారంలో ఉన్నాం. ఈరోజు అయినప్పుడు ఇలా అధికారం పోయిందని మేము ఎక్కడా బాధపడలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మీరు కుప్పంలో మున్సిపాలిటీ ఓడిపోయేపాటికి చాలా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయారు. మరి మీరు ఆ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి మీరు ఏదో మాట్లాడితే మా ఎమ్మెల్యేలు మంత్రులు ఆ విధమైన స్పందించడానికి మీరు మాట్లాడుతున్నారంటే మీకు ఈ రాష్ట్రం మీద ఒక ప్రతిపక్ష నాయకుడి మీద ఎంత గౌరవం ఉందనేది కూడా మీ మాటల్లోనే తెలుస్తుందనేది కూడా మేము తెలియజేస్తున్నాం. 2019 ఎన్నికల్లో మాకు 23 సీట్లు వచ్చినప్పుడు కూడా మేము ఎక్కడ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళలేదు. మేము అంతేకాదు మా మంత్రులు మా రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు గారు కూడా మీరు అరెస్ట్ చేసినప్పుడు కూడా మేము ఎక్కడ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళలేదు. మా మాజీ మంత్రులు అరెస్ట్ చేసినప్పుడు కూడా మేము ఎక్కడ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళలేదు. ధైర్యంగానే ఉన్నాం. కాలమే నిర్ణయిస్తుంది, భగవంతుడు ఉన్నాడు, దేనికైనా సమాధానం చెప్తాడని మేము ఉన్నామే తప్ప మేము ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి ఇలా ఏదో మున్సిపాలిటీ మీరు ఏ విధంగా గెలిచారో ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ తెలుసు. ఈరోజు మీ కార్యకర్తలు కూడా చెప్తున్నారు వచ్చి అక్కడ 5,000 నుంచి 10,000 రూపాయలు ఓట్లు ఒక పశువులు సంతలో పశువులు కొన్నట్టు ఓటర్లు కొని మీరు గెలిచారే తప్ప ఈరోజు మీరు ఎక్కడా కూడా మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు 2.5 సంవత్సరాలు మీరు అధికారం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా తిరోగమనం జరిగిందనేది మీ పార్టీ నాయకులు చెబుతున్నారు, మీ కార్యకర్తలు చెబుతున్నారు. ఈరోజు మీ అధికారాన్ని మీ చేసిన తప్పుల్ని తప్పుపుచ్చుకోవడం కోసం ఈరోజు మళ్ళీ అసెంబ్లీలో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాకుండా చేయాలి. వీళ్ళు చేయాలంటే ఏంటనేది ఈరోజు మీ మంత్రులు ఎమ్మెల్యేలు తెగబడి మాట్లాడుతున్నారంటే మీరందరూ విశ్లేషణ చేసుకోవాలి. మీరందరూ కూడా భార్యలు ఉన్నారు, మీరందరూ కూడా పిల్లలు ఉన్నారు, మీ అందరూ కూడా తల్లులు ఉన్నారు. మేము కార్యకర్తగా మేము మాట్లాడితే మీరు తల ఎక్కడ పెట్టుకోవాలి. ఈరోజు మీరు విశ్లేషణ చేసుకోండి. మీరు దీన్ని మేము మాట్లాడటానికి ఈ పసుపు చొక్క ఏదైతే ఎన్టీ రామారావు మాకు ఈ పసుపు చొక్క ఇచ్చాడో దీన్ని ఉంచుకుని మేము గౌరవంగా ఉన్నాం. ఈ చొక్కాని 5 నిమిషాలు మేము విడిచేస్తే మీకంటే రౌడీలుగా మేము మాట్లాడతాం, మీ భార్యల మీద మాట్లాడతాం, మీ తల్లుల మీద మాట్లాడతాం, మీ పిల్లల మీద మాట్లాడతాం. కానీ ఆ సంస్కృతి మాది కాదు, మా నాయకుడు అది నేర్పలేదు. మేము ఈ రోజుకైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి, మీ మంత్రులు క్షమాపణ చెప్పాలి. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రాష్ట్రంలో ఎటువంటి ఇతర వ్యక్తులను అగౌరవపరచమని మీరు ఏదైతే ప్రమాణం చేశారో దాన్ని మీరు ఈరోజు అమలు చేయాలనేది కూడా మేము కోరుతున్నాం. అంతేకాదు ఎలాంటి మంత్రులు ఎలాంటి ఎమ్మెల్యేలు ఈ నీచమైన ఈరోజు తెలుగులో చెప్పుకోవడానికి సిగ్గుపడే పదజాలంతో ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. దీన్ని సుమోటోగా తీసుకుని రాష్ట్ర గవర్నర్ గారు కూడా ఈ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఇంకా చూసే పరిస్థితి వచ్చింది. వీళ్ళు చేసేటటువంటి అవినీతి, ఈ రాష్ట్రంలో దోచుకున్నటువంటి దోపిడీ, ఈరోజు పేదవాడిని దోచుకుంటున్నారు, వ్యాపారస్తులను దోచుకుంటున్నారు, రైతులను దోచుకుంటున్నారు. దోపిడీ ఒక మార్గంగా తీసుకుని మీరు ఈ దోపిడీకి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఈ ప్రశ్నించే వ్యక్తులందరి మీద మానసికంగా వాళ్ళ కుటుంబాల మీద వాళ్ళ భార్య పిల్లలు కూడా మీరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే మరి ఇలాంటి వ్యక్తులు మేము ఏమనాలి, ఏమని పిలవాలి? ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఎక్కడా కూడా ఉండదు.
మేము ఒకటే కోరుతున్నాం, దయచేసి రాష్ట్రపతి గారు మరి అట్లాగే మరి గవర్నర్ గారు కూడా దీంట్లో జోక్యం చేసుకోవాలని కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే ఎలాంటి వ్యక్తులకి మరి ఇప్పుడే మీరు బుద్ధి చెప్పకపోతే, నిన్న మోడీ గారి మీద మాట్లాడారు, ఓ మంత్రి నిన్న మోడీ గారినే మాట్లాడాడు, ఈరోజు రేపు రాష్ట్రపతి గారి మీద మాట్లాడతారు, గవర్నర్ గారిని కూడా కించపరిచే విధంగా మాట్లాడతారు. ఇది ఒక చంద్రబాబు నాయుడు గారు మీదే కాదు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అయిపోయారు, లేకపోతే రేపు ఇంకొక మాజీ మంత్రి అవుతాడు, రేపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అవుతారు. ఇది మా సమస్య కాదు. మేము ఎప్పుడు కూడా ఈ మాటలకి వీటికి బెదిరింపులు భయపడే వ్యక్తులం కాదు. ఈరోజు మేమేదో సమయంగా మరి ఉంటున్నామంటే ఈరోజు అందరూ కూడా మరి ఈ అవాకులు చవాకులు మానుకోకపోతే మేము కూడా తిరగబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల జనాభా కూడా తిరుగుబడి చేసే పరిస్థితి వస్తుంది అనేది కూడా మేము తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈరోజు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా క్షమాపణ చెప్పాలి. మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, భువనేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు క్షమాపణ చెప్పాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మీకు ఇంతకంటే ఇంతకి 10 రెట్లు మీరు కూడా అనుభవిస్తారనేది కూడా మేము తెలియజేస్తున్నాం. మరి ఏదైతే ఒక్కసారి నేను ఏదో మేలు చేస్తానని రాజ్యాధికారాన్ని పొందిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికను కూల్చివేస్తూనే ఈ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచే విధంగా పరిపాలన చేస్తూ, మరి ఆ యొక్క పరిపాలనని ప్రధాన ప్రతిపక్షమైన గడిచిన 40 సంవత్సరాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన భూమిక పాలించిన తెలుగుదేశం విమర్శిస్తే తట్టుకోలేక ఆఖరికి సుదీర్ఘ రాజకీయ చరిత్రలో 40 సంవత్సరాలుగా ఏ విధమైన మచ్చ లేకుండా, మరి గతంలో నందమూరి తారక రామారావు గారు ఏదైతే సమాజమే దేవాలయం, పేద ప్రజల దేవుడని పార్టీని స్థాపించి ఈ రాష్ట్రంలో ఒక అభివృద్ధికి, ప్రజాస్వామ్యానికి పునాది వేసి ఢిల్లీ రాజకీయాలని కూడా తెలుగుదేశం పార్టీ శాసించి ఢిల్లీ రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోయించిన రోజులు చాలా ఉన్నాయి. అలాంటి మచ్చలేని కుటుంబం నుంచి వచ్చినాయి. అలాగే రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి కుమారులు కానీ కుమార్తెలు కానీ ఏ రోజున కూడా అధికారంలో ఒక చిన్న మచ్చ కానీ వాళ్ళు కలగజేసుకోవడం కానీ ఎప్పుడు జరగలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలుగా ఏ విధమైన మచ్చ లేకుండా, ఏ విధమైన అవినీతి లేకుండా ఇంత పరిపాలన చేసి ఆయనకి ఏ రకంగా అయినా సరే మగిలి అంటించాలి, ఆయన అప్రతిష్ట పాలు చేయాలి, లేదంటే మేము కూడా జైలుకి వెళ్ళొచ్చాం, ఆయన కూడా జైలుకి పంపాలని ఎన్నో కుట్రలు కన్నిన ఏ విధమైన రాజధానిలో కానీ, పోలవరంలో కానీ, ఇక దేనిలో అయినా సరే ఆయన పరిపాలనలో ఏ విధమైన లోపాలు కనపడక ఆఖరికి దిగజారి కుటుంబం మీద దాడి చేసి ఎప్పుడూ బయటికి రాని మరి రామారావు గారి మరి కుమార్తెలు వారు ఎప్పుడూ కూడా సమాజంలో గౌరవం హుందాతనంగా ఏ పార్టీలో ఉన్నా, ఇప్పుడు అటు పురంధేశ్వరి గారు కానీ ఇటు వీళ్ళు కానీ మరి హుందాతనంగానే ఉన్నారు, కానీ ఎప్పుడూ కూడా దిగజారు రాజకీయాలు ఒక కుటుంబం చేయలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క మానసిక ధైర్యాన్ని మనం ఏం చేసినా కానీ నేను చెల్లించట్లేదు. పార్టీని ఇప్పుడు మనం ఎంత రిగ్గింగ్ చేసుకున్నా, ఎంత డబ్బు ఖర్చు పెట్టి, ఎంత పోలీస్ వ్యవస్థతో మనం పరిపాలన చేసినా తెలుగుదేశం కార్యకర్తలు ఇంకా ఎంతకే రెచ్చి పోతున్నారు. మరి నిన్న మొన్న జరిగిన ఫలితాల్లో ఇంకొంచెం మార్పు వచ్చింది. మరి ఆ రకమైన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని వారు సతీమణి మీద ఈ రకమైన మాటలు మాట్లాడటం చాలా హేయమైన చర్యగా అభినందిస్తూ, మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క చెల్లెలు శర్మ గారు కానీ, విజయలక్ష్మి గారు కానీ గతంలో ఈ రాష్ట్రంలో తిరిగిన విధానం కానీ, మరి వాళ్ళకి అక్రమ కేసుల్లో జైలుకి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని బాధపడిన వాళ్ళు ఏ విధమైన తప్పు లేకుండా ఒక అమాయకురాలైన మరి మేడం గారిని ఈ రోజున మరి బయటికి తీసుకురావడం అనేది ఎంతవరకు సబబు అనేది వారు కూడా కుటుంబ సభ్యులుగా తెలుసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిన్న జరిగిన సంఘటనకి మళ్ళీ పునరాలోచించుకుని పశ్చాత్తాపడి చంద్రబాబు నాయుడు గారికి మీరు క్షమాపణ చెప్పి మళ్ళీ అసెంబ్లీకి వచ్చే విధంగా కానీ, లేదంటే వాటికి తృప్తి కలిగే విధంగా మీరు ఆయనకి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో ప్రజాస్వామ్యంలో రేపొద్దున ప్రభుత్వాలు మారతాయి. మేము వచ్చినప్పుడు వాళ్ళ ఏదైనా అధికార ధోరణితో మమ్మల్ని అణిచివేస్తే ఆగిపోతాం అనుకోవద్దు. ఇంతకింత రేపొద్దున మీరు ప్రతిఫలాన్ని మరి తట్టుకోవాల్సి వస్తుంది. గమనించి అప్పటి నుంచైనా సరే సక్రమైన ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా పరిపాలన చేయాలని కోరుకుంటున్నాం.